మనము అందరం కూడా ఏమనుకుంటుంటామంటే వాళ్ళు పక్కింటి వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళకి ఆస్తులు ఉన్నవి, మూడు మూడు కార్లు ఉన్నవి, సొమ్ములు ఉన్నాయి, చీరలు మంచి మంచి చీరలు, బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి అనుకుంటాం. వాళ్ళు ఏం పూజలు చేయరు, ఏం చెయ్యరు. మనమేమో ఇన్ని పూజలు చేస్తుంటాము, మనకేమో ఏం లేదు అని అనుకుంటాం. అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలం. వాళ్ళు ఎప్పుడో మంచి చేసిండ్రు కాబట్టి వాళ్ళకి అలా మంచి జరుగుతుంది అని అనుకోవాలి, కానీ మనము ఈర్షపడకూడదు. ఎలాగా అంటే ఈ కర్మ ఫలం అనేది, కర్మ అంటే ఏంటి? పని. ఫలం అంటే ఫలం, పనికి ఫలితం. మనకు ఫలితాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కొన్ని కొన్ని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే నిమిషంలోనే వస్తాయి. మనకు ఆకలి వేస్తుంది, అన్నం తింటాం. ఆకలి అనేది కర్మ, ఫలితం వస్తుంది తీరితే, ఆకలి తీరితే. అదే మనం ఎక్కువ తిన్నామనుకోండి, కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి వేస్తే ఏం చేస్తాము? ట్యాబ్లెట్ వేసుకుంటాం. ట్యాబ్లెట్ వేసుకునేదే కర్మ, తగ్గడమే ఫలితం. అలా నిమిషాల్లో, అర్ధగంట, గంటల్లో ఇవి జరిగే పరిణామాలు. ఇంకా అలాగే నెలల తరబడి కూడా ఉంటాయి కర్మ ఫలితాలు. ఎలాగా అంటే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు కదా, వారికి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? నెల రోజులకి, 2 నెలలకి అట్లా అట్లా వస్తాయి. అలా పరీక్షలు రాయడం కర్మ, ఫలితం అనేది నెల లోపల్లో వచ్చేది ఇవి. ఇక సంవత్సరాల్లో కూడా వస్తాయి. ఎలాగా అంటే మనం సాయంత్రం టైంలో బజ్జీలు, వేడి వేడి బజ్జీలు, మిర్చీలు తింటూ ఉంటాం కదా, అవి ఎట్లా ఉంటాయి? డీప్ ఫ్రై చేసినవి, బాగా నల్లగా అయిపోయినటువంటి నూనెలో వేయిస్తుంటారు. అయినా కానీ మన మనసు అనేది అటు పోతుంది. రోజు తింటూ తింటూ ఉంటే ఒక సంవత్సరం కాలానికి మనకేమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. అలాగా కర్మ అనేది బజ్జీలు తినడం, తీరడం అనేది క్యాన్సర్ రావడం. అలా కర్మ ఫలితాలు బట్టి ఉంటాయి. ఇంకా మనకు ఒక వివరణ కథలోకి వెళ్తే, ఒక రాజుగారు 3 మంత్రులను పిలిచి మంచి మంచి పళ్ళు తీసుకొని రండి అని చెప్పాట. ఇంకా 1వ మంత్రి పోయి మంచి మంచి పళ్ళను తీసుకొచ్చాడు. ఇక 2వ మంత్రి ఏం చేశాడు? రాజుగారు చూస్తాడా ఏంటి అని కిందంతా చెత్త చెత్త పళ్ళు నింపి పైన మాత్రం పళ్ళు నింపాట మంచి. ఇక 3వ మంత్రి మొత్తం చెత్తనే తీసుకొచ్చాడు. ఇక 3 వచ్చిన తర్వాత రాజుగారు ఏం టెస్ట్ చేయలేదు, ఏం పెట్టలేదు. మీరు 3 కూడా 3 నెలల పాటు జైల్లో ఉండాలి అన్నమాట. ఇదే పళ్ళను తినాలి, మీకు ఫుడ్ ఏముండదు అని. అంటే మొదటి మంత్రికి ఏముంది? మంచి మంచి పళ్ళను కోసుకొచ్చాడు కాబట్టి 3 నెలలైనా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు. మరి 2వ ఆయన నెల, 2 నెలలకే అయిపోయాయి పళ్ళు, నీరసించిపోయాడు. ఇక 3వ మంత్రి ఏమీ తినలేదు, అన్నీ చెత్త చెత్తనే తెచ్చాడు కదా, ఏమీ తినకుండా చనిపోయాడు. అంటే మనం ఎంత పని చేస్తే అంత ఫలితం వస్తుంది. కాబట్టి మనము మంచి పనులను చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. మరి కర్మకు తగినట్టు ఫలితం ఉంటుంది అంటే ఈ పూజలు, ఈ యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు? మరి మనకు రాసుకున్నంత వస్తుంది కదా, మరి పూజలు చేయడం వల్ల ఎందుకు? ఈ శ్రీశైలం రావడం ఎందుకు అంటారా? మీకు క్వశ్చన్ వచ్చే ఉండొచ్చు. దానికి మనం అలా చేసినట్టయితే, ఒక సర్జరీ మనం చేసుకున్నాం అనుకోండి హాస్పిటల్కి వెళ్ళి, అప్పుడు మనకి ఏమి ఇస్తారు? నొప్పి కాకుండా మనకి మంతు ఇంజక్షన్ అనేది ఇస్తారు. మనకి ఏం తెలియదు ఏం చేస్తున్నాం అనేది. అలా మనకు కూడా పూజలు చేసినట్టయితే చిన్నగానే అయ్యి పోతుంది. ఒక కాలు విరిగే పరిస్థితి వచ్చినప్పుడు మనకు చిన్నగా కాలు ఏదో దెబ్బతాకి అలా తోడుతూ ఉంటాం. అలాగే హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది నెల, 2 నెలలు. అలా ఉండకుండా ఏదో వేరే ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చూస్తే పలకరించడానికి వెళ్తామన్నమాట. చిన్న చిన్న దెబ్బలతోనే వెళ్ళిపోతుంది. కాబట్టి పూజలు చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏది వద్దు అనుకుంటే మనము, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? మన అమ్మ నాన్నల వాళ్ళు కృష్ణార్పణమస్తు అంటూ ఎవరైనా ఇంటికి వస్తే వేయమని చెప్పారు. కృష్ణార్పణమస్తు అంటే ఏంటి? కృష్ణుడికే అర్పిస్తున్నాము, మనం వేసింది కృష్ణుడికే అర్పిస్తున్నాము అని మనం అంటున్నాం. కానీ వేసిన దానికి పుణ్యం వచ్చేది కూడా ఆ కృష్ణుడికే సమర్పిస్తున్నాము అంటే మనకు పాపము పుణ్యం అంతా కూడా, పాపం కూడా మనకు తరిగిపోతూ ఉంటుంది. ఇక ఇవన్నీ ఏవి వద్దు. ఈ కొన్ని జన్మలు కూడా మనం చేసిన కర్మలు వస్తాయి కదా, ఈ పాపం వద్దు, పుణ్యం వద్దు అంటే మనకు భగవద్గీతలో ఏం చెప్పాడు?
18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు. అంటే నీవు ఏది చేసినా నన్ను తలుచుకో, నాకే శరణాగతి పొందినట్టయితే పాపము పుణ్యము అన్నీ కూడా నేనే నిన్ను స్వీకరిస్తాను. ఒక చెట్టుకు నీళ్ళు పోయాలంటే ఒక చెట్టు ఆకుకి పోస్తామా? కింద మొదట్లో పోస్తే చెట్టు ఆకుకి కొమ్మలకి రెమ్మలకి అన్నింటికి వస్తాయి. కాబట్టి మనము ఆ భగవంతుణ్ణి ఒక్కడిని శబరి ఏ విధంగా అయితే రామారామ అంటే ఏమైనా పూజలు చేసిందా, యజ్ఞాలు చేసిందా? ఏం లేదు, శ్రీరామనామ జపం చేసింది. కాబట్టి ఆమె ఎలా తరించిందో మనం కూడా భగవంతుణ్ణి శరణు వేడినట్టయితే అలా మనకు పాపం పుణ్యము కర్మ ఫలము అన్నీ కూడా అతనే చూసుకుంటాడు.